సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి మీరు ఇంకో కాన్ఫిడెన్స్ ఎత్తుకుంటున్నారు. ఏమిటది? సెల్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ పక్కన పోయింది. ఇక్కడ మార్కెట్ లో అమ్మేస్తున్నాం సెల్ఫ్ ని. సెల్ కొనుక్కుంటున్నాం. ఆ సెల్ ఉంటే నాకు జీవితం, లేకపోతే నేను రోబో. ఆ అడిక్షన్ అనేది ఏది ఉందో జాగ్రత్త వహించాలి. మీ రైట్ బ్రెయిన్ పని చేయదు ఎక్కువ సెల్ యూస్ చేస్తూ ఉంటే. తర్వాత డైరెక్షన్ లేని గాలిపటం లాగా మనం వెళ్ళిపోతాం. ఆ సెల్ పక్కన పెట్టి సెల్ఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మన భాషలో ఏమిటి? ఆత్మవిశ్వాస్. చూసారు ఎంత మంచి పదమో. సెల్ఫ్ అన్నదానికి నేను ఒక చిన్న పాయింట్ మీరు జాగ్రత్త వహించాలి. రాసినప్పుడు ఇంగ్లీష్ లో దయచేసి ఎవరును అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని చిన్న ఎస్ రాయకండి. చిన్న ఎస్ రాస్తే అది యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్ అని వ్యవహారానికి మాత్రమే. అయితే మన భాషలో మన అర్థం ఏమిటి? ఆత్మ, లోపల ఉండే తత్వం గురించి మాట్లాడుతున్నాం. దాని కాన్ఫిడెన్స్ తో వివేకానంద జయించారు ప్రపంచాన్ని. ఆ కాన్ఫిడెన్స్ తో అబ్దుల్ కలాం RCIని సృష్టించారు హైదరాబాద్ లో మిసైల్స్ కోసం. ఎంతో మంది మహాత్ముల జీవిత చరిత్ర ఈ పెద్ద ఎస్, క్యాపిటల్ ఎస్ రాయండి. ఆత్మ గురించి మాట్లాడండి దయచేసి.